కనెక్ట్ అవుతున్నాను కదా. 2004, 5, 6, 7 ఆ టైంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందని ఒక థాట్ నా మైండ్లో వచ్చింది. ఆ టైంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్ దగ్గరికి వెళ్ళినా, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 రూమ్ తలుపు తీయగానే మధ్యలో మనిషి ఉండేవాడు, చుట్టూ పుస్తకాలు ఉండేవి. ఎన్ని పుస్తకాలు అంటే రోజు నైట్ చదువుకోవడానికి టైం ఉండలేని పుస్తకాలు. నా రూమ్ కూడా అంతే. రూమ్ మధ్యలో నేను ఉండేదాన్ని, చాప మీద కూర్చునేదాన్ని. పుస్తకాలు మాత్రం రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండేవి. మా అమ్మ వారానికి ఒకసారి బలవంతం చేసి రూమ్ క్లీన్ చేసేది, బుక్స్ అన్నీ సర్ది. నా కోపం అనమాట. ఏ పుస్తకం నాకు ఏ సైడ్ నుందో నాకు గుర్తుంటుంది, సర్దితే మళ్ళీ మార్చుకోవాలి అని చెప్పి అలా పడేసి కుప్పలు కుప్పలుగా మధ్యలో మనిషి ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు సివిల్స్ ప్రిపరేషన్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉంది తెలుసా? మనిషి దగ్గర 2-3 పుస్తకాలు, ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్. సో పుస్తకాల రిలవెన్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో తగ్గిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. అండ్ మొత్తం నోట్స్ ప్రిపరేషన్ కూడా చాలా స్థాయిలో, పూర్తి స్థాయిలో ఆన్లైన్లో, ఇంటర్నెట్లో రకరకాల సిస్టమ్స్ వాడి చేసుకుంటున్నారనమాట. అసలు ఏంటి పుస్తకాలు, ఈ లైబ్రరీస్ అని ఆలోచించే రోజు వచ్చింది. కానీ ఎవరైతే స్టాండర్డ్ పుస్తకాలు చదువుతారో, ఎవరైతే లైబ్రరీ ఫెసిలిటీ వాడుకుంటారో, ఎవరైతే పుస్తకాల నుంచి సొంత నోట్స్ రాసుకుంటారో, ఆ చదివే చదువు మెయిన్స్కి కానీ ఇంటర్వ్యూకి కానీ దీర్ఘకాలికంగా ఉపయోగపడుతుంది. అటువంటి లైబ్రరీస్ గవర్నమెంట్ ఇంతవరకు ఆదరించడం, ఇంత దూరం ఇంత చక్కగా మెయింటైన్ చేయడం అనేది గొప్ప విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది తెలంగాణలో ఉన్న లైబ్రరీస్ అన్నిటికీ, దేశంలో ఉన్న లైబ్రరీస్ అన్నిటికీ. ఓకే, ఇదంతా ఒక విజ్ఞాన సంపద అని చెప్పచ్చు. కమింగ్ బ్యాక్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దాని ప్రిపరేషన్. మీరందరూ ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతుంటారు, దాని ప్రిపరేషన్ గురించి చేస్తుంటారు కదా. నేను ఎలా ప్రిపేర్ అయ్యానో మీకు చెప్తాను. దాని నుంచి మీరు ఎంత నేర్చుకోగలరో, మీకు ఆవశ్యకత ఎంత ఉందో దానికి సంబంధించి మీరు తీసుకోండి. సాధారణంగా ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది. ముఖ్యంగా సరిగ్గా స్టాండర్డ్స్ లేనప్పుడు చదువులో, లేదా చిన్నప్పటి నుంచి తక్కువ మార్కులు వచ్చినప్పుడు, లేకపోతే ఆర్థికంగానో సామాజికంగానో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మన గురించి మనకు ఒక డౌట్ ఉంటుంది, మన వల్ల అవుతుందా అని. అసలు చిన్న జాబ్ అయినా మనం తెచ్చుకోగలమా, అది మన వల్ల అవుతుందా జాబ్ తెచ్చుకోవడం అనేది. చాలామందికి ఇక్కడ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా రోజు అదొక సమస్య. వారానికి ఒకసారి ఒక రకమైన డిప్రెషన్ కదా. అలాంటి ఒక సాదాసీదా చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వ్యక్తిని నేను. అంటే అందరికంటే నేను చాలా తక్కువ, అసలు నన్ను మంచిగా గుర్తిస్తాయి ప్రపంచం అనే ఒక బాధ ఎక్కువ ఉన్న మనిషిని. దాంతోపాటు దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకోవచ్చు, శాపం అనుకోవచ్చు. అది ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ నేను తర్కించుకునేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు పోయింది అది. నేను అందరిలాగా నడవలేను, నాకు ఒక డిఫరెన్స్ అనమాట. నన్ను అందరు చిన్న చూపు చూస్తారు, నాకు ఇది లోపం ఉంది, లోటు ఉంది. ఇట్లాంటి భయాలు బయటికి కనిపించడం ఎందుకు? అసలు జీవితంలో ఊహించలేదు తెలుసా, నేను ఇంతమందితో మాట్లాడతాను, ఇన్ని లక్షల మందితో ఇంటరాక్ట్ అవుతాను, ప్రతిరోజు ఇంతమందిని కలుస్తానని అసలు కలవకూడదు అనేది నా ధ్యేయం. నా ధ్యేయమే నేను లైఫ్ని ఎంత సెక్లూడెడ్గా, ఎంత రెక్లూజ్గా బతకాలి, ఎవరు కనిపించకూడదు. నేను నన్ను చూస్తే ఎవరైనా జాలి చూపులు చూస్తారేమో అని ఒక భయం అనమాట. అటువంటి మనిషి నేను. అలాంటి కండిషన్లో నాకు కొన్ని సంఘటనలు జరిగిన జీవితంలో. ఆ సంఘటనల రీత్యా నాకు ఒకటి గట్టిగా బలంగా అనిపించింది. అసలు మనం ఏదైనా సాధించేటప్పుడు, లేదా ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఏం అడ్డంకులు వస్తాయి? మన శరీర లోపం కావచ్చు, లేకపోతే సపోర్ట్ సిస్టమ్ లేకపోవచ్చు, లేకపోతే మన సొంత భయాలు కావచ్చు, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో మనం ఎంత లేని ఫీలింగ్ కావచ్చు. ఇవన్నీ మనకి ఉంటాయి. అసలు ట్రై చేస్తే తప్పేంటి? మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు?
అని అనిపించింది. మనిషికి 2 ఆల్టర్నేటివ్స్, బతికితే హీరోలా బతకాలి, లేకపోతే అసలు బతకూడదు. హీరో అంటే ఫిల్మ్ స్టార్ అని కాదు, తన లైఫ్కి తనే హీరో, తనే రోల్ మోడల్. నేను నమ్ముతాను, ఒక మనిషి ఇండిపెండెంట్గా పైకి వస్తే, అంటే ఎవరు సపోర్ట్ లేకుండా పైకి వస్తే, మళ్ళా తీసుకెళ్ళి ఆ మనిషిని ఎడారిలో వదిలిపెట్టినా, సముద్రంలో వదిలిపెట్టినా మళ్ళీ అదే లెవెల్ పైకి రాగలను, అంతే బౌన్స్ బ్యాక్ కాగలను. ఆ నమ్మకం నన్ను చాలా ముందుకు ఈ రోజు కూడా నడిపించింది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి మళ్ళీ రోడ్ మీద పడేసిన నేను మళ్ళీ అదే వస్తాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరో ఒక మీటింగ్ పిలిచారు ఇలానే ఖమ్మంలో, రేపు 24th రోజు. నాకు ఒక మెసేజ్ పెట్టారనమాట, మీ పేరు కింద మోటివేషన్ స్పీకర్ అని పెట్టాలా, ఫార్వర్డ్ డిప్యూటీ డైరెక్టర్ అని పెట్టాలా, ఇట్లా ఏం పెట్టాలి అని. నేను పెట్టాను, నేను రిప్లై చేశాను, మీరు ఓన్లీ నా పేరు పెట్టండి అని. రీజన్ బీయింగ్, ఒక మనిషి అనుకుంటే మనిషికి వచ్చే క్యాడర్స్ ఇవన్నీ కాదు, ఆ మనిషి స్థాయి అనేది ఇండిపెండెంట్గా చూపించుకోగలం. జనరల్గా మనం వ్యవస్థలు పనిచేయడం చూసాం, కానీ ఒక మనిషి కూడా అంతే స్ట్రాంగ్గా పనిచేయగలని నేను నమ్ముతాను. అంటే ఆ మనిషికి ఒక ట్యాగ్ అవసరం లేదు. ఇవన్నీ నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను అనమాట. సో ఆ పోరాటంలో అప్పుడు నాకు దొరికిన ఒకే ఒక అవకాశం సివిల్ సర్వీసెస్ పరీక్ష. నాకున్న కండిషన్కి నేను ఏం చేయగలను, నాకున్న చాయిస్ ఒక ఎగ్జామ్ రాయటం. అదే సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాను అనమాట. రాసేటప్పుడు నాకు తెలుసు అది కష్టమైన ఎగ్జామ్ అని. ఎలా తెలుసు అంటే, చిన్నప్పుడు మా ఇంట్లో మా కజిన్ ఒక ఆయన ఉండేవాడు, తను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడు. ఆ ఎగ్జామ్కి ఎన్ని గంటలు చదివినా సిలబస్ అయ్యేది కాదు. నేను రోజు అడిగేదాన్ని, ఇంత కష్టమా అని. చాలా పుస్తకాలు ఉండేవి, అప్పట్లో పుస్తకాలే కదా, నో ల్యాప్టాప్, నో ఇంటర్నెట్, ఏం ఉండేది కాదు, పుస్తకాలు ఉండేవి. ఇన్ని చదవాలా, ఇంత కష్టమా అని. పాపం తనకి ఎన్ని చదివినా ఎగ్జామ్ పాస్ అవ్వలేదు, అది కూడా నాకు తెలుసు. కానీ నాకు ఒక మండి ధైర్యం, ఒక గట్ ఫీలింగ్ అనమాట. నేను చాలా కష్టపడితే, ఎట్లనే ఎగ్జామ్ కొడితే ప్రపంచం నన్ను గుర్తిస్తే, అదొక్కటే నమ్మకం, ప్రపంచం నన్ను గుర్తించాలి. రీజన్ బీయింగ్, చాలా మంది నువ్వు ఎందుకు ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నావు అంటే, దేశానికి సేవ చేద్దాం ఆన్సర్లు ఉంటాయి అనమాట. స్టేటస్ పెంచుకుందాం, మా ఇంట్లో వాళ్ళు గొప్పగా ఉంచుకుందాం, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. లేకపోతే జాబ్ సెక్యూరిటీ, కలెక్టర్ ఉద్యోగం అని జాబ్ సెక్యూరిటీ, ఇట్లా ఆలోచిస్తారు. నేను సివిల్స్ రాసేటప్పుడు ఏం ఆలోచించలేదు. పలానా బాలలత అనే వ్యక్తి భూమి మీద ఉందని, కనీసం ఒక వ్యక్తిగా ప్రపంచం నన్ను గుర్తిస్తే చాలు. అది గుర్తించాలంటే ఏదైనా ఛాలెంజ్ కానీ ఏదైనా లోపం ఉండాలి, కానీ ఎక్స్ట్రా ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు ఏదైనా సాధించి చూపించాలి, లేకపోతే ప్రపంచం నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా మీకు తెలుసు కదా, మన కుటుంబాల్లో మీరందరూ కూడా రకరకాల ఫ్యామిలీ సిస్టమ్స్ నుంచి వచ్చి ఉంటారు ఇక్కడికి. మామూలుగా ఒక మనిషి ఏం అచీవ్ చేయకుండా ఉంటే చూసే చూపులు ఓకే, అంతవరకు హీనంగా చూస్తారు. ఒక మనిషికి ఏదైనా లోపం ఉందనుకోండి, అంటే ఫిజికల్గా ఒక మనిషికి లోపం ఉందనుకోండి, అది రంగు కావచ్చు, లేదా అది వైకల్యం కావచ్చు. ఇటువంటి లోపం ఉన్నప్పుడు ఆ మనిషిని కుటుంబం చూడకపోయినా సమాజం మాత్రం చాలా తక్కువ చూపు చేస్తుంది, వాళ్ళని ఓవర్లుక్ చేస్తుంది, నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. అంటే వీళ్ళ వల్ల ఏం కాదు అనే ఒక స్టాంప్ వేస్తుంది వాళ్ళ మీద. దాన్ని నేను డిస్ప్రూవ్ అనుకున్నాను అప్పుడు ఖచ్చితంగా ఇది తప్పు అని సమాజాన్ని చూపించాలి. ఏ వ్యక్తి ఏ స్థాయిలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తను అనుకుని సాధించగలిగే శక్తి ఆ మనిషికి ఉంటుంది అని చెప్పి నేను ప్రూవ్ చేయాలి అని డిసైడ్ అయిపోయాను. సో దానికోసం రాత్రి పగలు, అసలు రాత్రి ఎలా వచ్చిందో పగలు ఎలా గడిచిందో నాకు నిజంగా తెలియదు. ఇదంతా స్టోరీ డేట్ 20 సంవత్సరాల కథ, ఇది 20 సంవత్సరాల క్రితం కథ. ఎంత చదివానంటే, చిన్నప్పటి నుంచి పుస్తకాలు సరిగ్గా చదవలేదు, చిన్నప్పటి నుంచి స్కూలింగ్ సరిగ్గా లేదు, బేసిక్స్ సరిగ్గా రావు, అవన్నీ నేర్చుకున్నాను. డిగ్రీ అయిపోయాక మొత్తం చదివాను, మొత్తం 6వ తరగతి పుస్తకాల నుంచి డిగ్రీ పుస్తకాల వరకు పుస్తకాలు. మా నాన్నగారు గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఆయన ఒక జర్నలిస్ట్. అంటే న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతిలో పనిచేసేవాళ్ళు న్యూస్ ఎడిటర్గా. ఆయన రోజు ఇంటికి వస్తారు, నాకు ఏ సోర్స్ ఉండేది కదా అప్పట్లో, ఇంటర్నెట్ ఇట్లా ఉండేది కదా. ఇంటర్నెట్ కావాలి అంటే బయటకు వెళ్ళాలి. నాకు గుర్తు, నా ప్రిపరేషన్లో ఒక్కరోజు కూడా ఇంటర్నెట్ వాడలేదు, ఏమి లేదు సోర్స్. మా నాన్న రోజు ఇంటికి వస్తే ఒక పుస్తకం తెచ్చేవాళ్ళు. ఎవ్రీడే 365 రోజుల్లో కనీసం 300 పుస్తకాలు వచ్చి ఉంటాయి మా ఇంటికి. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, మా నాన్నగారు ఒక్కళ్ళే సంపాదన, మాకు పెద్ద ఆస్తులు అని కోట్లు ఏం లేవు, తను ఒక్కళ్ళే సంపాదించేవాళ్ళు. కానీ ప్రతిరోజు ఇంటికి వస్తా
బుక్ షాప్ దగ్గర ఆగి, కాచిగూడలో శ్రీ బుక్స్ కేర్ అని ఉండేది, సివిల్ సర్వీసెస్ సంబంధించిన పుస్తకాలు దొరికాయి అనమాట. రోజు ఒక పుస్తకం తీసుకొచ్చేవాళ్ళు. అది నేను ఎన్ని పుస్తకాలు అన్ని చదవలేను కదా, దానిలో కొన్ని చదువుతా. పుస్తకాలు అన్ని చాప్టర్స్ కూడా నేను చదవలేను, కానీ ఆయన మాత్రం పుస్తకం తేవడం ఆపేవాళ్ళు కాదు. నిన్న మా హస్బెండ్ నేను పుస్తకాలు ఇంట్లో పాత పుస్తకాలను పడేస్తుంటే కొన్ని అక్కడ వెళ్ళి చూసా, కొన్ని పుస్తకాలు మా నాన్న నాకు కొనిచ్చిన పుస్తకాలు ఉన్నాయి. చూడంగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయన్నమాట. అంటే ఒకసారి ఆలోచించిన పుస్తకం విలువ ఎంత గొప్పది అనేది మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి పుస్తకాల మధ్య మీరు ఉన్నారు ఇప్పుడు. ఓకే, ఇది చాలా గొప్ప విషయం మీరు. సో కమింగ్ బ్యాక్, అట్లా సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాను. చాలా కఠినంగా ఉండేదాన్ని నాకు. నేను మనిషి సక్సెస్ సాధించాలంటే నేను నమ్ముతాను ఫస్ట్ తనతో తను కఠినంగా ఉండాలని, మన డిసిప్లిన్ మనకు ఉండాలని. ఎంత కఠినం అంటే శరీరం బాగలేకపోయినా, తలనొప్పి వచ్చినా, కాళ్ళ నొప్పులు వచ్చినా, చేతి నొప్పులు వచ్చినా, డిప్రెషన్ వచ్చినా ఎక్కువ చదివేదాన్ని. ఇంకా చాలామంది ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు తక్కువ చదువుతారు. చదువు ఆపేసి కొంతసేపు రెస్ట్ తీసుకుని మనం దాని మీద ఆలోచించి 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 డిసైడ్ అయ్యి అప్పుడు మళ్ళీ చదువులోకి వెళ్తాను. నేను అలా కాదు. నేను అలా కాకుండా ఎక్కువ చేసేదాన్ని, ఎక్కువ కష్టపడేదాన్ని. ఒకసారి ఏమన్నా కొంచెం టైం బ్రేక్ దొరికింది అనుకోండి, నా లైఫ్ నేను ఉద్యోగం తెచ్చుకోకపోతే ఎలా ఉంటుంది, తెచ్చుకుంటే ఎలా ఉంటుంది. నాకు ఒక నమ్మకం అనమాట, ఒక భయము నమ్మకం అన్ని. నేను ఒకవేళ ఉద్యోగం రాకపోతే నన్ను ఎలా చూస్తుంది సమాజం. ఒకసారి ఆలోచించండి. నేను సివిల్స్ ఏమి కొట్టకుండా, నేను ఏమి సాధించకుండా, రూపాయి సంపాదించకుండా, ఇంత కనీసం గుర్తింపు లేకుండా ఉండుంటే మా ఇంట్లో వాళ్ళ ముందు, ఈ ప్రపంచం ముందు, అందరి ముందు అసలు నేననే మనిషిని ఎగ్జిస్టెన్స్ ఉండేదా? నాలాంటి ఇంకో వ్యక్తిని ఊహించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు నన్ను చూసినప్పుడు నేను కనిపిస్తున్నానా అంటే నా వైకల్యం కనిపిస్తుందా, లేకపోతే నేను బాధ్యత అని ఒక ఐడెంటిటీ కనిపిస్తుందా మీకు? రైట్. ఈ రోజున మ్యామ్ వచ్చింది ఏదో చెప్పిద్ది వెళ్తుంది అనే ఆలోచన ఉంటుంది, కానీ అయ్యో పాపని మీరు జాలి చూడట్లేదు కదా. నాకు ఇలాంటి సమాజం కావాలి, నేను దీనికోసం వర్క్ చేశాను. అట్లీస్ట్ ప్రపంచాన్ని అందరూ మార్చలేకపోయినా, అందరి జీవితాలు నేను మార్చలేకపోయినా, కనీసం నా జీవితం మార్చుకోవాలనుకున్నాను. సో వెన్ పీపుల్ లుక్ ఎట్ మీ, వెన్ పీపుల్ సీ మీ, వెన్ పీపుల్ ఐడెంటిఫై మీ, they should identify as Balata. They should identify me as a human being on par with them. They should not see me with sympathy. They should not overlook me or underlook me. They should actually identify me as a human being on par with them. అంతే, ఇది నా కోరిక. వాళ్ళతో సమానమైన వ్యక్తిగా నన్ను చూస్తే చాలు. దీనికోసమే ఇంత పోరాటం చేశాను. అయితే సివిల్ సర్వీసెస్ రాశాను, సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత నాకు 2 సంవత్సరాలు జాబ్ లేట్ అయింది ఇవ్వటం, నా కోసం పోస్ట్ ఐడెంటిఫై చేయడానికి, ఇవ్వడానికి. ఈలోపు చాలా మంది నా దగ్గరికి గైడెన్స్కి వచ్చేవాళ్ళు, ఎందుకంటే అందరు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. హైదరాబాద్లో మిగిలిపోయింది నేనే. సో నెక్స్ట్ ఇయర్ రాసి వాళ్ళందరూ వచ్చారనమాట. వాళ్ళకి చదువు చెప్తున్న టైం ఫుల్గా పాస్ అయిపోయింది. మంచి మంచి ర్యాంకులు కూడా వచ్చాయి వాళ్ళకి. ఆ తర్వాత చెన్నై పోస్టింగ్. జాబ్ చేస్తున్నాను కానీ నిజం చెప్తున్నా, అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ చేశాను. అంత పెద్ద పొజిషన్ కూడా నాకు అంత హ్యాపీ అనిపించలేదు. నిజంగా ఇది ట్రూత్. చాలా మంది చెప్పుకోకపోవచ్చు బయటికి, నువ్వు ఎంత గొప్ప జాబ్. అసలు ఈరోజు నా జాబ్ నేను లాస్ట్ 2018 ఎండ్లో మానేశాను ఉద్యోగం. 4 ఏళ్ళు అయిపోయింది మానేసి కూడా. జాబ్ చేసినప్పుడు అన్ని కంఫర్ట్స్ ఉండేవి, చాలా క్లాసిక్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా బాగుంటుంది, ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ, టైం టు టైం కానీ, కంఫర్ట్స్ కానీ, శాలరీస్ కానీ, నా జీవితానికి సరిపడా అన్నీ ఉన్నాయి. కానీ చాలా ఆనందం మాత్రం లేదు. ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ దట్ సాటిస్ఫైడ్. అంటే ఇంతే గడిచిపోద్దా నా 30 సంవత్సరాల జీవితం, నెక్స్ట్ 30 years అనేది రోజు డౌట్ ఉండేది. ఇలానే రిటైర్ అయిపోతాను, ఇలానే చచ్చిపోతానేమోనని. బాధ్యత మహా అయితే ప్రిన్సిపల్ డైరెక్టర్ అవుతుంది. ఇలా కంటిన్యూ చేస్తూ పోతే ప్రిన్సిపల్ డైరెక్టర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్గా బాధ్యత అనే క్యారెక్టర్ ఎండ్ అయిపోద్ది. అలా ఎండ్ అవటం నాకు ఇష్టం లేదు. అండ్ నాకు ఆ ట్యాగ్ లైన్ కూడా అవసరం లేదు. ఓ ప్రిన్సిపల్ డైరెక్టర్, కమిషనర్, ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ బాధ్యత ఇస్ బాధ్యత, అంతే. నాకేం ట్యాగ్ లైన్ అవసరం లేదు. నాకు ఏమవసరం, ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి ఎంత చేయగలదో, సమాజం పైన ఎంత ఇంపాక్ట్ చేయగలదో అంత చేద్దాం నిర్ణయించుకుని, మా హస్బెండ్కి, మా పేరెంట్స్కి ముందే చెప్పండి. మా నాన్న చనిపోయారు అప్పటికే. మా అమ్మకి, మా నాన్నగారికి చెప్తే కొంచెం అప్పుడప్పుడు రీథింక్ చేయి అనేవాళ్ళు. రేపు ఏమైనా కష్టం వస్తే గవర్నమెంట్ జాబ్, అంత పెద్ద జాబ్ వదిలేస్తే నువ్వేమైపోతావే అనేవాళ్ళు. ఏమవుతాను చెప్పండి, ఏమే అవును. 4 ఏళ్ళు జాబ్ వదిలేసి
ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఒక్క సెకండ్ కూడా నాకు కనిపించలేదు నేను ఎందుకు డిప్యూటీ డైరెక్టర్ కంటిన్యూ అవ్వలేదు, ఈ పార్ట్కి జాయింట్ డైరెక్టర్ అయ్యేదా నేను. లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఎందుకు అంటే ఎవ్రీడే రోజుకి కొన్ని వందల మందిని కలుస్తాను, అట్లీస్ట్ ఎవ్రీ వీక్ కొన్ని వేల మందిని ఇన్స్పైర్ చేస్తాను. చాలా మంది వాళ్ళ కెరీర్ కోసం దగ్గరకు వస్తుంటారు. అండ్ ఈ మధ్య కొత్తగా అంటే లాస్ట్ 3-4 years నుంచి చిన్నప్పుడు నాకు లేనిది సోషల్ ఇంటరాక్షన్. అది ఏ రంగమైనా సరే, అది సినిమా రంగం కావచ్చు, అది కల్చర్ కావచ్చు, అది NGO కావచ్చు, అది ఏ రంగమైనా సరే నేను దానిలో ఇన్వాల్వ్ అయ్యి పని చేయగలుగుతున్నాను. సో ఈ స్కోప్ నాకు అక్కడ లేదు అనిపించింది. అంటే నా పర్స్పెక్టివ్, నా లైఫ్ అనమాట. సో దీంతో సివిల్ సర్వీసెస్ అనే దాన్ని పక్కన పెట్టి సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఇస్తూ అండ్ నాకు ఇష్టమైన విధంగా నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. దిస్ ఇస్ మై లైఫ్ జర్నీ. మీకు చాలా సింపుల్గా జనరల్గా చెప్తాను. అయితే మనిషికి సొసైటీ జడ్జ్ చేసేది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? చాలా మంది యూత్ ఉన్నారు కాబట్టి, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, ఐ డోంట్ జడ్జ్ అ పర్సన్ బేస్డ్ ఆన్ హిస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, బట్ యు ఆర్ ఆస్పైరింగ్ ఫర్ సక్సెస్ అట్ దిస్ ఏజ్. నేను ఒక మనిషిని డీల్ చేసేటప్పుడు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ అని నేను చూడను, కానీ మీరందరూ సక్సెస్ కోసం కష్టపడుతున్నారు కాబట్టి, యువత ఉన్నారు కాబట్టి, మీరందరూ ఎక్కువ మంది ఇక్కడ యువత ఉన్నారు కాబట్టి మీరు సక్సెస్ ఎలా అవ్వాలో మాత్రం నేను చెప్పగలను. ఒకటి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సింపుల్ వే, ఫస్ట్ దాని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామినేషన్ స్టైల్ ముందు అబ్జర్వ్ చేయండి. చాలామంది పరీక్ష రాద్దాం, గ్రూప్ 2 రాస్తా, గ్రూప్ 2 రాస్తాను, సివిల్ సర్వీసెస్ రాస్తాను అంటారు. సిలబస్ తీరు, పాత క్వశ్చన్ పేపర్స్ తీరు. ఫస్ట్ తప్పదు, ఫస్ట్ మేజర్ మిస్టేక్ అది. సిలబస్ ఎన్నిసార్లు చదివితే అంత ఫాస్ట్గా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఓల్డ్ పేపర్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా ఎగ్జామ్ అయిపోయింది. ఇది ఫస్ట్ టెక్నిక్. రెండో టెక్నిక్ రివర్స్ ఇంజనీరింగ్, అంటే మాక్ టెస్ట్లు. మాక్ టెస్ట్లు రాసేటప్పుడు మనందరికి ఏమనిపిస్తుంది తెలుసా? మనం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత పరీక్షలు ప్రాక్టీస్ చేద్దాం, మనం సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక పని చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. కానీ రాంగ్. ఎవ్రీడే మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో దానికోసం 4 hours ప్రాక్టికల్గా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. 100 క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దానికి మీకు 10కి ఆన్సర్ తెలుసండి, అయినా పర్లేదు 100 క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ తప్పు చేసినా నేర్చుకోండి. తప్పు నుంచి నేర్చుకుంటే చాలా ఫాస్ట్గా పాస్ అవుతారు ఎగ్జామ్. ఇది రెండో టెక్నిక్. నేను సివిల్ సర్వీసెస్ పిల్లలు మెయిన్స్ రాసే వాళ్ళకి ప్రత్యేకంగా పరీక్షలు రాపిస్తాను. 1-2 కాదు, 50 నుంచి 100 అలా రాపిస్తే 10% మార్కులు పెరిగిపోతాయి. 3 నెలలు చేస్తే చాలు. విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది 1 or 2 marks ఉన్న రోజుల్లో 10% మార్కులు పెరగడం అనేది చాలా గొప్ప విషయం. 10% మార్క్స్ పెరగడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో ద బెస్ట్ వే ఈజ్, చాలా బెస్ట్ వే సక్సెస్ కోసం సిలబస్ అనాలిసిస్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ఇదంతా చేస్తే మీరు అందరికంటే చాలా అడ్వాన్స్గా ఉంటారు. చాలా మంది చేయకుండా పుస్తకాలు కూర్చొని చదువుతూ ఉంటారు. ఆ చదువు ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అండ్ ఇంకొక ట్రూత్ చెప్తాను, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, లేదా మీరు ఎస్ఐ మెయిన్స్ ఏమైనా రాస్తుండొచ్చు, ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట, నా సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రాక్టీస్ టెస్ట్లు రాస్తానని. నేను 20 సంవత్సరాల నుంచి సివిల్ సర్వీసెస్ సిలబస్ చదువుతున్నాను. సివిల్ సర్వీసెస్ పరీక్ష 2 సార్లు పాస్ అయ్యాను. ఇంతవరకు నా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు. ఐ థింక్ యూ గాట్ ఇట్. సిలబస్ కంప్లీషన్ ఇస్ అ మిత్. సిలబస్ కంప్లీట్ అవడం అనేది ఒక భ్రమ. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ మీద రీసెర్చ్ చేస్తూ పోతే ఒక్కొక్క రీసెర్చ్ స్కాలర్కి 3 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు టైం పడుతుంది. అన్ని చాప్టర్స్, 100 చాప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ చదవటం అవ్వదు. ఎంత చదివినా ఇంకా రాలేదని ఉంటుంది, ఎంత చదివినా ఇంకా తెలియదని ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 4 ఏళ్ళ 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం క్రిప్టో కరెన్సీ అనే కాన్సెప్ట్ నేను చదివాను. నిన్న లాస్ట్ 10 days 15 days నుంచి ఈ రూపీ అనే కాన్సెప్ట్ న్యూస్లోకి వస్తుంది. ఖచ్చితంగా నేను కూడా ఈ రూపీ గురించి నేర్చుకోవాల్సిందే కదా. నేను క్రిప్టో కరెన్సీ గురించి చదివాను, ఇంకా అది చెప్తే చాలు ఈ రూపీ గురించి అని సరిపోదు కదా. ఓకే, అలానే అమెరికా ఇండియా మధ్య యుద్ధ అభ్యాస్ అని చెప్పి జాయింట్ ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి. ఇది 18వ ఎడిషన్. ఇది ఎక్కడ జరుగుతుందో నేను తెలుసుకోవాలి. యుద్ధ అభ్యాస్ అనేది ఉందని తెలుసు, కానీ 18వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందో నేను కూడా తెలుసుకోవాలి కదా. అలానే
ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ చాలా వస్తున్నాయి అనమాట న్యూస్లోకి. ఉదాహరణ చూసుకుందాం, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్. ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాలు ఉక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న ఆయుధాలు ఇవన్నీ నేను నేర్చుకోవాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది సిలబస్ అంతం అనేది ఉండదు, సిలబస్ ఎండ్ అవడం అనేది ఉండదు. పాత రోజులు ఎలా ఉండేది అంటే ఒక స్టాటిక్ పోర్షన్ ఉండేది అని చిన్నపిల్లల క్వశ్చన్ వస్తారు. 1850 తిరుగుబాటు కల కారణాలు ఏంటి, భారతదేశంలో మహిళా సాధికారత ఎందుకు లేదు, ఓకే, క్విట్ ఇండియా ఉద్యమం కారణాలు ఏంటి, ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ వీ హ్యావ్, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయి. దీనిలో ఏమో లేదంటే చదువుకెళ్ళింది వచ్చేసేది. మరి ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రాథమిక హక్కుల పరిరక్షణలో భారతదేశం విఫలమవుతుందా సఫలమవుతుందా అని అడుగుతాడు. అంటే నీకేంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎలాంటి ప్రాథమిక హక్కుల విషయంలో బాగా యాక్టివ్గా ఉన్నాం, ఎలాంటి ప్రాథమిక హక్కుల విషయంలో సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం, శబరిమలలో జడ్జిమెంట్ రాయాలి, ఎల్జిబిటి హక్కుల గురించి రాయాలి, ఇలా చాలా అంశాలని ట్రెండింగ్ అంశాన్ని మనం అనలైజ్ చేయాలి. అంటే పాత రోజుల్లో ప్రశ్న పత్రాలు వేరు, ఇప్పుడు వేరు అనమాట. కాబట్టి ఈ మార్పు తెలుసుకునేదే ఎగ్జామ్ టెక్నిక్ అంటాం. చాలాసార్లు ఎగ్జామ్ సిలబస్ అనేది సముద్రం లాంటిది, ఎగ్జామ్ పల్స్ తెలితే మనం ఈజీ ఎగ్జామ్ కనిపెట్టొచ్చు అంటుంటాం కదా. ఆ పల్స్ అంటే ఇదే, ప్రశ్నలు ఎలా వస్తాయి, ప్రశ్నలకి ఎటువంటి ఆన్సర్ రాయాలి. చాలా మంది ఎగ్జామ్ బాగా రాశాను అంటారు, నిజంగా కీ వచ్చాక తెలుస్తుంది ఎంత బాగా రాశారు, ఓకే, తర్వాత మార్క్స్ వచ్చాక తెలుస్తుంది. ఎట్లుంటుంది తెలుసా, నేను చెప్తాను పిల్లలు ఆన్సర్లు ఎలా రాస్తారని. టేక్ వన్ క్వశ్చన్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. యాంటీ డిఫెక్షన్ లా ఇన్ ఇండియా, నీడ్ ఫర్ రిఫార్మ్స్ అనే టాపిక్ ఉంది అనుకోండి. యాంటీ డిఫెక్షన్ లాలో సంస్కరణలు అవసరమా, పార్టీ ఫిరాయింపుల చట్టంలో సంస్కరణలు అవసరమా, 10 మార్కుల క్వశ్చన్ 100 words రాయాలి అనుకుందాం. భారతదేశంలో పార్టీ ఫిరాయింపులు చాలా ఉన్నాయి, ఆయారాం గయారాం రాజకీయాలు. ఈ రోజున ఏ పార్టీలో ఉంటున్నాడో ఎవరికి తెలియట్లేదు. మ్యాకియావెల్లి చెప్పాడు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. పార్టీ ఫిరాయింపుల చట్టం లేకపోవడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ రాస్తారు, టైం అక్కడికి అయిపోద్ది. కానీ అక్కడ ఏమడిగాడు, పార్టీ ఫిరాయింపుల చట్టంలో సవరణలు అవసరమా అని అడిగాడు. మీరు ఒక లైన్ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి 52nd అమెండ్మెంట్ గురించి రాసి సవరణలు అవసరమే అని చెప్పి ఏది పార్టీ ఫిరాయింపు ఏది కాదు అనేది తేడా తెలియాలి. దీనిలో దినేష్ గోస్వామి కమిటీ ఏం చెప్పింది, ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఏం చెప్పింది, వెంకటాచల కమిటీ ఏం చెప్పింది, ఎలాంటి సవరణ సూచించింది, 91వ రాజ్యాంగ సవరణ ఎలాంటి సవరణ తీసుకొచ్చింది, ఇంకా ఎటువంటి సవరణ కావాలి, యాంటీ డిఫెక్షన్ లాలో నో కాన్ఫిడెన్స్ మోషన్ కాన్ఫిడెన్స్ మోషన్ తప్ప మామూలుగా ఒక ఎంపీ ఎమ్మెల్యే వెళ్ళి తన అభిష్టానికి వ్యతిరేకంగా అంటే తన ఇష్ట ప్రకారం ఓటేసి పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేస్తే తప్పు కాదు. ఎందుకంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అయితే పార్టీని వ్యతిరేకించినట్టు. ఇష్యూ బేస్డ్ గా ఇండివిజువల్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, డెమోక్రటిక్ రైట్ ఉందని. ఇది ఆన్సర్. ఇలా కాకుండా అదంతా రాశారనుకోండి, చాలా మంది రాసొచ్చా ఉంటారు, కానీ ఏం రాస్తారు, అనవసరంగా రాస్తారు. ఇదే టెక్నిక్. క్వశ్చన్ బట్టి ఆన్సర్ రాయటం, క్వశ్చన్ బట్టి ఆన్సర్ ప్రాక్టీస్ చేయటం, ఇవన్నీ నేర్చుకుంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. ఇదంతా ఇంపార్టెంట్ అన్నమాట. రెండోది, సక్సెస్కి మనకి ఫ్యామిలీ సపోర్టు లేదా మనకి బోర్డు అంతా ఫినాన్షియల్ సపోర్ట్ కూడా అవసరం లేదు. కొంతవరకు అవసరమే, కానీ అంత అంటే ఇవన్నీ ఉంటేనే సక్సెస్ వస్తుంది. నాకు తెలిసి సివిల్ సర్వీసెస్లో పెద్ద పెద్ద ఫ్యామిలీస్ లేదా పెద్ద పెద్ద కోటేశ్వర్లు ఎవరు వచ్చి చదవట్లేదు. ఎవరైతే మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారో వాళ్ళే సివిల్ సర్వీసెస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు ఎక్కువ మంది వస్తున్నారు. సో అందుకని చెప్పి ఏమీ అడ్డంకి కాదు, మనకి విల్ పవర్ ఉండాలి. అయితే ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వస్తాయి, కానీ దాన్ని కూడా తట్టుకోగలగాలి. మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దాన్ని కూడా ఫేస్ చేయగలగాలి అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇండిపెండెంట్గా ఎప్పుడైతే డెవలప్ అయ్యామో మనకి ఎంత నష్టం జరిగినా మనం దాన్ని పూడ్చుకోగలం, దాని మళ్ళీ పైకి లేవగలం అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. అయితే మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంటే చాలా నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి చాలా నార్మల్గా ఉండి హౌ దే హ్యావ్ కమ్ అప్ ఇన్ లైఫ్ అని చెప్పి. ఇప్పుడు 2017లో ఒక అబ్బాయి సివిల్స్ ఎగ్జామ్ రాశాడు, తన పేరు అక్షయ్ కుమార్. వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్ వరంగల్లో. చిన్నప్పుడు తనకి పోలీస్ అవ్వాలని అనిపించింది. ఎవరైనా సివిల్స్ ఎగ్జామ్ రాస్తాడు, ఫస్ట్ ఐఏఎస్ పెట్టుకుంటారు, రెండోది ఐపీఎస్ పెట్టుకుంటారు. ఈ అబ్బాయి ఐపీఎస్ అవ్వాలనుకున్నాడు. ఎవరైనా ఏం పెట్టుకుంటారు, తను తెలంగాణ కాబట్టి తెలంగాణ కార్డు పెట్టుకుంటారు. కానీ తను ఫస్ట్ ఛత్తీస్గఢ్ పెట్టుకున్నాడు. పెట్టుకుని ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఎస్పీ అయ్యాడు.
ఎస్పీ అయ్యాడు, హీఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. కానీ ఆలోచించండి, ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, ఫస్ట్ టైంలో సివిల్స్ కొట్టడం 23 సంవత్సరాల వయసులో, అంత మామూలుగా ఆలోచిస్తే ఇది ఒక కళ్ళగా అనిపిస్తుంది. 27-28కే ఎస్పీ అయిపోవటం, రైట్? బట్ ఇట్ హ్యావ్ బికమ్ ఏ రియాలిటీ. అది ఇప్పుడు నిజం, అది కళ కాదు. సో ఒక మామూలు ఫ్యామిలీస్ నుంచి వచ్చి చాలా సాధారణంగా ఉండి కూడా మన పట్టుదలతో, మనకున్న విజన్తో మనం ఎంతైనా సాధించవచ్చు. అది మనిషికున్న అడ్వాంటేజ్ అన్నమాట. సో అక్షయ్ దగ్గర స్కిల్ ఉంది. కానీ మీరు అనుకోవచ్చు, మీరు యూట్యూబ్లో చూస్తే కూడా అక్షయ్ కుమార్ ఐపీఎస్ అంటే ఎంతమంది తెలిసి ఉంటుంది కూడా, మీకు తెలుసు కదా. కొడితే చిన్నోళ్ళ ఉంటాడు, చూస్తే నార్మల్గా మాట్లాడుతుంటాడు. ఈ అబ్బాయి ఎంత కష్టపడతాడులే అనిపిస్తుంది. కానీ ఎంత కష్టపడతాడు తెలుసా? ఇప్పుడు మార్నింగ్ 6 o'clock ఎగ్జామ్ రాస్తాడు అనుకోండి, 9 అయింది, 10 అయింది, ఇంకా మళ్ళీ ఇంకో ఎగ్జామ్ రాస్తాడు అనుకోండి, మధ్యలో ఇడ్లీ ప్లేట్ అక్కడ పెట్టినా అది ముట్టుకోకుండా ఆ ప్లేట్ అక్కడ ఉంటుంది, రాస్తూనే ఉంటాడు. 12 అయినా 1 గంట అయినా 3 అయినా. చూస్తే మాత్రం సింపుల్ గా నార్మల్ గా చిన్నపిల్లలాగా అనిపిస్తాడు. సో డోంట్ జడ్జ్ ఎ పర్సన్ బై సీయింగ్ ద లుక్స్. వీళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అని అలా అనుకోద్దు. సివిల్ సర్వీసెస్ ప్రతి ఒక్క సక్సెస్ వెనకాల చాలా కఠోరమైన పరిశ్రమ ఉంటుంది. చూడటానికి సింపుల్ గా ఉన్నంత మాత్రాన, మాటలు లైట్ గా ఉన్నంత మాత్రాన డోంట్ అండర్ ఎస్టిమేట్. వాళ్ళ వెనకాల చాలా కఠినమైన శ్రమ ఉంటుంది అనమాట. ఎంతో శ్రమిస్తేనే వస్తుంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ లక్ లో వచ్చేది కాదు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ 3 స్టేజ్లు లక్ లో పాస్ అవ్వదు, గ్యారెంటీ చెప్పగలను. ఈ 3 స్టేజ్లు మన లక్ లో పాస్ అయ్యే స్కోపే లేదు. బ్యాక్ టు బ్యాక్ కష్టం ఉంటుంది, బ్యాక్ టు బ్యాక్ సంవత్సరాలు. అది కూడా జనరల్గా ఒక మనిషి ఒక రోజు కష్టపడతాడు, 2 రోజులు కష్టపడతాడు. కెన్ యూ ఇమాజిన్ హ్యూమన్ బీయింగ్ సఫరింగ్ ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ఇయర్స్ టుగెదర్? ఒకే లక్ష్యం కోసం 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు కూర్చోబెడితే ఎంతమంది కూర్చోగలరు? అలా కూర్చుని ఎవరైనా సక్సెస్ అవుతారు. కానీ ఎంతమంది కూర్చోగలరు? కూర్చున్నారు, వాళ్ళే సక్సెస్ అయ్యారు. అలా కూర్చున్న వాళ్ళే నిజంగా జీవితంలో పైకి వచ్చారు. నేను చాలా మంది, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వందల వేల ఎగ్జాంపుల్స్. మీరు వినే ఉంటారు, ఈ ఇయర్ రిజల్ట్ లో ఒక అబ్బాయికి ఐఏఎస్ వచ్చింది, శరత్ నాయక్ అని చెప్పి. జనరల్ గా సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తారు? మీరు ఐఏఎస్ అవుతే ఏం చేస్తారు చెప్పండి? ఐఏఎస్ అయింది, ఒక 2 నెలల్లో ట్రైనింగ్కి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు? చక్కగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. ఓకే, జనరల్ గా లాస్ట్ 10 ఏళ్ళ నుంచి కొంతమంది గోవా వెళ్తారు, కొంతమంది చుట్టాల ఇళ్ళకి వెళ్తారు, కొంతమంది ఇంట్లో కూర్చొని టీవీ చూసి సినిమాలన్నీ చూసేస్తారు. ఇంకా 2 నెలలే కదా, లైఫ్ అంతా కష్టపడతాం అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి అంటారు. కానీ ఈ అబ్బాయి హీ వర్క్డ్ హార్డ్ టు హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ రైటింగ్ మెయిన్స్ దిస్ ఇయర్. ఎవరైతే మెయిన్స్ రాశారో వాళ్ళ పేపర్స్ అన్ని కరెక్ట్ చేస్తూ కూర్చున్నారు. సో జనరల్ గా నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరి గురించి పెద్ద పడుచుకున్నాడు, వెళ్ళిపోతారు. కానీ హీ వాజ్ బ్యాక్ టు మీ అండ్ హీ స్టార్టెడ్ కరెక్టింగ్ ద పేపర్స్. నాకు నిజంగా అనిపించింది ఇట్లాంటి వాళ్ళు సమాజానికి కావాలని. నీకు 2 నెలలు నీ జీవితంలో టైం ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి నువ్వు ఎంజాయ్ చేస్తావా? పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తావా? ఏం వచ్చిన నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత ఆలోచించరావు. బట్ హీ థాట్. సో అట్లాంటి వాళ్ళనే దేశం సెలెక్ట్ చేస్తుంది. ఓకే, సో గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ వీ ఎంజాయ్ ద సక్సెస్. మనం సక్సెస్ ఎంజాయ్ చేయటమే కాదు, వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనమాట. కమింగ్ బ్యాక్, సో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఓల్డ్ పేపర్స్ చూడటం, తర్వాత మాక్ టెస్ట్లు రాయటం, రోజు ఒకటే టైంకి డిసిప్లిన్గా వర్క్ చేయటం, మనతో మనం చాలా కఠినంగా ఉండటం, తర్వాత డిప్రెషన్ వచ్చినా ఓవర్కమ్ అవటం. ప్రతి ఒక్కరికి మన వల్ల అవుతుందా? ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎంత ఫాస్ట్గా దాని నుంచి బయటకు వచ్చేది ఇంపార్టెంట్, ఎంత ఫాస్ట్గా దాన్ని మేలుకున్నావు దానిలోంచి అనేది ఇంపార్టెంట్. ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇంకోటి అమ్మండి, ఇది కాకపోతే మన లైఫ్ ఏంటి, ఇంత కష్టపడుతున్నాం కదా అని. మీ అందరికి ఒక సమాధానం చెప్తాను. లాస్ట్ 20 years నుంచి నేను సివిల్ సర్వీసెస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. నా ఫ్రెండ్స్ అవనివ్వండి, నా స్టూడెంట్స్ అవనివ్వండి, కొన్ని లక్షల మందితో నేను మాట్లాడి ఉంటాను. నేను చాలా తక్కువ నెంబర్ చెప్తున్నాను. నేను చెన్నైలో 5 years టీచ్ చేశాను, కేరళలో టీచ్ చేశాను, హైదరాబాద్లో అయితే, ఆంధ్ర, తెలంగాణ, ఈవెన్ లాస్ట్ 3-4 months నుంచి
తెలంగాణలో 10 పాత జిల్లాలు మొత్తం తిరిగాను. వెంట ఎవ్రీ నమస్తే తెలంగాణ వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 వీటందరికి సంబంధించి అవగాహన సదస్సులు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా 5,000 10,000 జనాభా తక్కువ రాలేదు. అక్కడే కలిసి ఉంటారు 1,00,000 మంది. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత లైఫ్ లెసన్ ఒకటి ఉంది. ముఖ్యంగా మా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్, వీళ్ళందరినీ చాలా క్లోజ్గా చూసిన తర్వాత ఎవరైతే లైఫ్లో హార్డ్ వర్క్ చేశారో, బాగా కష్టపడ్డారో, వాళ్ళతో వాళ్ళు కఠినంగా ఉన్నారు, వాళ్ళతో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కఠినంగా ఉన్నారు, జీవితంలో వాళ్ళు అనుకున్న దానికన్నా పై స్థాయికి వెళ్ళారు, ఒక్కళ్ళు కూడా నష్టపోలేదు. మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కొన్ని పేర్లు చెప్పకపోయినా. ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు, తను సివిల్స్ ప్రిపేర్ అయ్యారు, కానీ సివిల్స్ రాలేదు. ఇప్పుడు పెద్ద జడ్జి. 20 years బ్యాక్ నాకంటే సీనియర్, తను పెద్ద జడ్జి ఇప్పుడు. రెండోది ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, 4 సార్లు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, జనరల్ కేటగిరీ. అయితే తను సివిల్స్ కొట్టలేకపోతే ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ హైదరాబాద్లో. ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఒక 10 ఏళ్ల క్రితం సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు, పాస్ కాలేదు, ఇప్పుడు ఒక మంచి ఫిల్మ్ డైరెక్టర్. సో ఎవరైతే సివిల్స్ సీరియస్గా తీసుకున్నారో వాళ్ళు వేరే రంగంకి వెళ్ళినా అదే పద్ధతి, అదే డిసిప్లిన్, అదే హార్డ్ వర్క్ అలవాటు అయిపోయింది. ఏ రంగంలోకి వెళ్ళినా ఊరికే సక్సెస్ అయిపోతున్నారు. అది అంటే ఈ హార్డ్ వర్క్ అనేది అక్కడ కంటిన్యూ చేస్తే ఏ రంగంలోకి వెళ్ళి వాళ్ళు ఎక్సెల్ అవుతున్నారు అన్నమాట. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఆ ఎగ్జామ్ పాస్ కాకపోతే నష్టపోయే ఆలోచన పెట్టుకోవద్దు. మీ ప్రిపరేషన్ సీరియస్గా లేకపోతే మీరు నష్టపోతారు. అంటే మీకు మీరు అబద్ధం చెప్పుకున్నారు అనుకోండి, రోజుకి 4 గంటలు చదివి నేను బాగా చదివేసి నాకు రాలేదని, అది తప్పు. మీతో మీరు పర్ఫెక్ట్గా న్యాయంగా ఉంటే మాత్రం కరెక్ట్, మీతో మీరు హార్డ్గా ఉంటే మాత్రం కరెక్ట్. రెండో అంశం, ఏ రంగంలో అంటే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. ఐమ్ రైట్? ఇట్ ఈస్ నాట్ అన్ అకాడమిక్ వరల్డ్. అకాడమిక్ వరల్డ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు డిగ్రీ చదివారు, చాలా మంది పాస్ అవుతారు, తక్కువ మంది ఫెయిల్ అవుతారు. కానీ కాంపిటేటివ్ వరల్డ్ ఏదంటే అతి కొద్ది మంది పాస్ అవుతారు, ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. మనం ఎందుకు పాస్ అవ్వాలి ఆలోచించండి. ప్రతి మనిషికి ఒక స్వార్థం ఉంటుంది, మనం పాస్ అయితే బాగుంది, మనం కరెక్ట్ అయితే బాగుందని. అసలు మనం ఎందుకు అవ్వాలి? మనం హార్డ్ వర్క్ చేస్తే మనం అవ్వాలి, మనకంటే పక్కోడు చేస్తే ఆవిడ అవ్వాలి, మనం ఎందుకు అవ్వాలి? ఫస్ట్ ఈ కాన్షియస్నెస్ మనలో ఉంటే మనకు అర్థం అవుద్ది నీతి ఏంటనేది. మనం అందరికంటే ఎక్కువ కష్టపడితే మనమే అవ్వాలి, మనకంటే ఇంకోటి కష్టపడితే వాడు అవ్వాలి కదా. ఓకే, మనం రోజుకి 4 గంటలు కష్టపడుతూ 5 గంటలు కష్టపడుతూ 15 గంటలు కష్టపడేవాడికి కన్నా మనకే ఎక్కువ మార్కులు రావాలి, మనమే ఐఏఎస్ అవ్వాలంటే ఎలా కుదురుతుంది? మీకు తెలుసా, దెర్ ఆర్ పీపుల్ హూ వర్క్ రియలీ హార్డ్. ఈ హార్డ్నెస్ ఎక్కడ నేర్చుకున్నానంటే, ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు, రకరకాల స్టేట్స్ నుంచి వస్తారు, బీహార్, యూపీ, మహారాష్ట్ర, అక్కడి నుంచి వస్తారు. ఇంట్లో వాళ్ళు పెద్ద డబ్బులు పంపించడానికి యూనివర్సిటీలో రొట్టెలు పెడతారు. రొట్టెలు మధ్యాహ్నం జేబులో ఆ రొట్టెలే రౌండ్ చుట్టుకుని జేబులో పెట్టుకొచ్చుకుంటారు, టిఫిన్ ఉన్న రొట్టెలు. సాయంత్రం ఇంకో జేబులో రొట్టెలే ఉంటాయి, అయ్యే తింటుంటారు. దానిలో ఒక్కోసారి చేతి క్యారీ చేసుకోవడానికి కర్రీ కూడా ఉండదు, అంతే తింటారు, అంతే తిరుగుతూ ఉంటారు, పడి అక్కడ చదువుతూ ఉంటారు, ఇక్కడే పడుకుంటారు, మళ్ళీ ఇక్కడ చదువుతూ ఉంటారు. భలే అనిపిస్తారు చూస్తే, ఇంత చదువుతారా సివిల్స్ కోసం, ఇంత చదువుతారా కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం అని. నాకు ఒక అబ్బాయి తెలుసు, అంటే నేను తను ఎగ్జామ్ రాసాం, ఇప్పుడు టచ్లో లేడు. నాకు ఈ అబ్బాయి ఎప్పుడు ఏం చెబుతున్న అబ్బాయి గుర్తొస్తుంటాడు. రీజన్ బీయింగ్ సమ్ అగర్వాల్ తన పేరు. నేను ఢిల్లీలో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు మెట్లు ఉండేది, ఒక పార్లే బిస్కెట్ ప్యాకెట్, చిన్న బిస్కెట్ ప్యాకెట్ ఉండేది. లంచ్కి బిస్కెట్లు తినేవాడు, ఈవినింగ్ బిస్కెట్లు తినేవాడు, ఎక్కడ లేసేవాడు కాదు, చదువుతుండేవాడు. నిద్ర వచ్చినప్పుడు అక్కడే తులి పడుకున్నాడు, మళ్ళీ చదువుతుండేవాడు. ఇంటర్వ్యూ నాది తంది ఒకటే రోజు అయింది. అవంగానే బయటకు వచ్చాడు, వాళ్ళ అమ్మ ఉంది, చూస్తే చాలా నార్మల్ నార్త్ ఇండియన్ పైనుంచి చీర కట్టుకుంటారు కదా, అట్లా ఉన్నారు వాళ్ళమ్మ. రాగానే వాళ్ళమ్మ కాళ్ళ మీద పడ్డాడు, వాళ్ళ అమ్మకి ఆశీర్వాదం తీసుకున్నాడు. రిజల్ట్స్ వచ్చిన రోజు ఫోన్ చేశాడు, నీకు ఏ ర్యాంక్ వచ్చిందని. నా ర్యాంక్ చెప్పాను. నీకే ర్యాంక్ వచ్చింది అన్నాడు. ఆల్ ఇండియా 5th ర్యాంక్ అన్నాడు. ఓకే, యూపీ అబ్బాయి అన్నమాట. సో అబ్బాయి ఉత్తరప్రదేశ్, సమ్ అగర్వాల్ తన పేరు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, సింపుల్గా ఉండి ఎక్స్ట్రీమ్గా కష్టపడి ఫోకస్గా ఉండేవాళ్ళు వాళ్ళకి రావాలా, ఏదో చదువుతున్నాను మనకు రావాలా?
సో థింక్ ఇట్ ఓవర్, మీకు డిఫరెన్స్ తెలియాలి. దేర్ ఆర్ పీపుల్, మనం అనుకోవచ్చు వాళ్ళు లక్ ఉందని, లక్ కాదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్లో 90% హార్డ్ వర్క్ ఉంది, 10% లక్ ఉందంటే ఒప్పుకుంటాను. కానీ 90% హార్డ్ వర్క్ ఉంది. ఎంత హార్డ్ వర్క్ చేశారు దగ్గర నుంచి చూశాను, దగ్గర నుంచి. నేను ఇప్పుడు నా లైఫ్ చెప్తాను. లాస్ట్ 15-20 years నుంచి నేను 2 రోజులు సర్దేసుకుని పడుకున్న రోజు అంటూ లేదు. 2 రోజులు నేను ఏం చేయలేదు, కంప్లీట్ క్లోజ్డ్. అసలు ఈ 2 రోజులు నేను పని చేయలేదని లైఫే లేదు. ఈరోజే నాకు బాగా తెలుసు. ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా నా హడావుల్లో టెన్షన్లో ఉంటాను. నాకు భయం, ఒక్కరోజు ఆగిపోతే జీవితం ఆగిపోయిద్దేమో, నన్ను అందరు తప్పు చేసి చూస్తారేమో, నా ఐడెంటిటీ నేను కోల్పోతానేమో, నా లైఫ్ మిషన్ మర్చిపోతానేమో. ఈ భయం యాక్చువల్లీ అది సుపీరియారిటీ కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాకేమైనా అయిపోయిద్దేమో, ఏం అనుకునే చేయకుండా చచ్చిపోతానేమో, ఇవే భయం. సో ఒకసారి ఆలోచించండి, ఇంత పోటీ ప్రపంచంలో 1 గంట వేస్ట్ అయితే మనం ఎక్కడ ఉంటాం? చాలా చాలా టఫ్ టాస్క్ ఇది. 24 hours దేవుడు ఎవరికన్నా అన్ని సమానంగా ఇచ్చాడు అంటే టైం కదా, ఒకటే ఇచ్చాడు. రెండోది, మనకు అర్థం కాని ఇంకో సీక్రెట్ ఏంటంటే లైఫ్లో మనం భవిష్యత్తులో మన దగ్గర చాలా ఉంది అనుకుంటాం, ఉండేది కూడా టైమే. మన దగ్గర చాలా ఉంది అనుకుంటాం, మనం ఎట్లయినా స్పెండ్ చేయొచ్చు అనుకుంటాం. మీరు చాలా ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ సీక్రెట్ చెప్పాలి. ఇదే దిశగా ఇప్పుడు 20 ఏళ్ళ వయసు ఉంది అనుకోండి, మీకు ఇంకో 20 ఏళ్ళు గడిచిపోతే, ఇంకో 20 ఏళ్ళు గడిచిపోతే లైఫ్ అయిపోద్ది. జీవితం లేదు, ఖాళీ. మన దగ్గర ఎక్సెసివ్గా ఉంది అనుకుంటాం, ఇట్ ఈస్ అట్ అవర్ డిస్పోజల్ అనుకుంటాం, కానీ మన చేతిలో లేనిది అది. అండ్ కర్మగాలి మీరు IAS IPS అయ్యారనుకోండి, ఇంకా అసలు ఉండదు. అంటే టైం విషయంలో అంటున్నాను, సక్సెస్ రాకూడదని కాదు. పబ్లిక్ లైఫ్లోకి వెళ్తే మీ సంవత్సరాలు, మీ జన్మ ఎట్లా గడిచిపోద్దో, ఎట్లా వెళ్ళిపోద్దో ఎవరికి తెలియదు. సో ఆ టైంని ఎలా ప్రయారిటైజ్ చేస్తున్నారు, ఎలా వాడుతున్నారు, ఎవరి కోసం ఇస్తున్నారు, ఎందుకోసం ఇస్తున్నారు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ టైంని ప్రాపర్గా వాడుకుంటే హ్యూమన్ లైఫ్లో ఉన్న ఒక గొప్ప ఎలిమెంట్ చెప్తాను, మిరాకిల్. లైబ్రరీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, రైట్? ఒక గవర్నమెంట్ ఈజ్ అ సెటప్. కానీ ఒక వ్యక్తి టైం జాగ్రత్త వాడుకుంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఎంత బలంగా పనిచేయగలదో ఒక వ్యక్తి కూడా అంత బలంగా పనిచేయగలదని నేను నమ్ముతాను. అంత ఈకో సిస్టమ్ క్రియేట్ చేయగలడు. ఒక వ్యవస్థ ఎలా పనిచేయగలదో వ్యక్తి పనిచేయగలడు. జనరల్గా మనం ఏమనుకుంటాం, వ్యక్తి కన్నా వ్యవస్థలు గొప్పవి, వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనుకుంటాం. కానీ వ్యక్తి కనుక టైం సరిగ్గా వాడగలిగితే వ్యవస్థతో సమాంతరంగా వ్యక్తి పనిచేయగలడు. చాలా గమనించాను ఇది మాత్రం. బట్ యూ షుడ్ నో హౌ టు ప్రయారిటైజ్. ఆ టైంని దేనికి ఎక్కువ వాడాలి, దేనికి తక్కువ వాడాలి తెలిస్తే వ్యవస్థ కన్నా వ్యక్తి గొప్పవాడు అవుతాడని నమ్ముతాను. ఇది గమనించండి, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో వ్యక్తులు ఉన్నారా, వ్యవస్థలు ఎక్కువ కనపడుతున్నాయా? మంచి చెడు పక్కన పెట్టండి, పుతిన్ ఉన్నాడు, జీ జిన్పింగ్ ఉన్నాడు, లేకపోతే మోడీ గారు ఉన్నారు. వ్యవస్థలు గొప్పగా కనిపిస్తున్నాయా, వ్యక్తులు గొప్పగా కనిపిస్తున్నారా? వీళ్ళందరిలో ఒక కామన్ సీక్రెట్, ఈవెన్ హిట్లర్ అయినా సరే, వీళ్ళందరూ ఉన్న కామన్ పాయింట్ ఏంటి తెలుసా? దే ఆర్ హైలీ డిసిప్లైన్డ్ అండ్ దే ఆర్ హైలీ ఓరియంటెడ్, దే ఆర్ హైలీ ఫోకస్డ్. అందుకని వ్యవస్థలతో సమాంతరంగా వాళ్ళు పైకి వచ్చారు. అట్లాంటి వ్యక్తి మీలోనే ఉన్నాడు. అంత స్థాయికి, అంటే స్థాయి అంటే ఇన్ఫ్లుయెన్స్, ప్రపంచంలో మీ ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత శక్తి మీకు ఉంది. కానీ దాన్ని మనమే తగ్గించుకుంటాం. మన వల్ల అవుతుందా? మనం చిన్న మనుషులం కదా. సముద్రంలో మనం ఎంత నీటి బొట్టు అంతా, ఎవరో రాస్తుంటారు మనిషి జీవితం ఎంత, కళ్ళు తెరిస్తే జీవితం, కన్ను మూస్తే మరణం అని చెప్పి, కన్ను తెరిస్తే జన్మం, కన్ను మూస్తే మరణం, లేదా సముద్రంలో నీటి బొట్టు మనిషి జీవితం. ఇవన్నీ సోది కబుర్లు. ఓకే, మనిషి జీవితం 60 ఏళ్ళు బతకొచ్చు, 70 ఏళ్ళు బతకొచ్చు. బతికిన నాలుగు ఇంపాక్ట్ఫుల్ లైఫ్, ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్. నువ్వు ఎన్విరాన్మెంట్లో ఫుట్ ప్రింట్ అంటావే, నీ ఫుట్ ప్రింట్ ఎంత ఉంది ఎన్విరాన్మెంట్లో? అలా మనిషి ఈ సొసైటీ మీద తన ఇంపాక్ట్ ఎంత ఉంది.
పాజిటివ్ ఇంపాక్ట్ ఎంత ఉంది, ఎంతమంది జీవితాల్లో కొంతన్నా మార్పు చేసి ఆ మనిషి భూమి మీద నుంచి వెళ్ళిపోతాడు. దిస్ ఈస్ ద లైఫ్. సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ అచీవింగ్ ఐఏఎస్ ఎగ్జామ్. యూత్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ఐఏఎస్ ఈజ్ నథింగ్. ఐఏఎస్ కొడితే సక్సెస్, ఐపీఎస్ కొడితే అసలు రిలవెన్సే పోయింది. ఓకే, ఇవన్నీ మాత్రమే కాదు, ఇవన్నీ మాత్రమే కాదు. ఒక అన్నా హజారే ఉన్నాడు, సక్సెస్ఫుల్ లైఫ్. కిరణ్ బేడి ఉంది, సక్సెస్ఫుల్ లైఫ్. అందరూ ఐపీఎస్ లో కిరణ్ బేడి లాగా అయ్యారా? ఒక మేధా పాట్కర్ ఉంది, ఒక అరుణ రాయ్ ఉంది. వీళ్ళందరూ ఏంటి? వాళ్ళందరూ లైఫ్ స్టైల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఆ లైఫ్ ని వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అని. మన పక్కింటి ఆవిడ ఉంది, ఆవిడ లైఫ్ కి ఒక మేధా పాట్కర్ లైఫ్ కి కంపేర్ చేయండి. థింక్ ఇట్ ఓవర్. అంటే నీ లైఫ్ ని నువ్వు ఎంత ఇంపాక్ట్ఫుల్ గా చేస్తున్నావు, నీ లైఫ్ ని ఎంత ప్రాపర్ గా యూజ్ చేస్తున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదంతా తెలియాలంటే కష్టపడాలి. ఏదైనా ఒక పరీక్ష కోసం కూర్చుని ఆ డిసిప్లిన్ అలవాటు అవుతే మీరు గొప్పలైపోతారు. అందుకే పరీక్షలు ఏమంటా నేను, నాట్ దట్ అందరూ ఐఏఎస్లు అయిపోవాలని అవసరం కూడా లేదు, బట్ ఆ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. దాన్ని ఇలా తయారవడానికి కారణం సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లో సాధించాలని తప్పంతో రోజు 15 గంటలు కష్టపడ్డాను. అదే థీమ్తో ఇన్ని గంటలు కష్టపడితే ఏదైనా చేయొచ్చని నమ్మకంతో కష్టపడతా ఉంటాను. ఐ థింక్ ఐ గాట్ ఎ రివార్డ్ మోర్ దెన్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను పడిన కష్టానికి ఎక్కువ వచ్చింది అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ మీరు ఆలోచించండి, ఒక వ్యక్తిగా మీరు ఎంత చేయొచ్చు అనేది. అందుకని సక్సెస్ ఆ ఫెయిలా, వచ్చే సంవత్సరం నేను ఎక్కడ ఉంటాను, ఈ ఎగ్జామ్ పాస్ అవుద్దా పోద్దా అది కాదు. ఎంత నేర్చుకున్నాం లైఫ్ నుంచి, ఎంత ప్రాపర్గా మన డిసిప్లిన్ ఉన్నాం, ఎంత కష్టపడి చదివాం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నిక్ అండ్ న్యాక్. టెక్నిక్ అండ్ న్యాక్ అంటే ఏం తెలుసా? ఒక జీవితం ఒకటే కదా, జీవితంలో అన్ని సబ్జెక్టులు, అన్ని అంశాలు, అన్ని పాఠాలు, అన్ని గుణపాఠాలు నేర్చుకుంటూ లెర్న్ చేసుకుంటూ ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతే సరిపోద్ది టైం. స్మార్ట్ వర్క్, ప్రతి దానిలో స్మార్ట్నెస్. మైండ్ షుడ్ బి లైక్ అ షార్ప్ వెపన్. చక్క వెళ్ళిపోవాలి బ్రెయిన్. అలా కాకుండా డిలేడ్గా, స్లోగా 4 ఏళ్ళ తర్వాత చూద్దాం. నాకు ఒక చిన్న టెక్నిక్ ఉంది నా లైఫ్లో. నేను ప్రతి దానికి టార్గెట్ పెట్టుకుంటాను, డేట్. ప్రతి దానికి, చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఐ హ్యావ్ ఎ టార్గెట్ డేట్. తెలుసా ఎందుకో? ఆ టార్గెట్ నా మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. టార్గెట్ లేకుండా చేసే పని, ఒక డేట్, ఒక ఫిక్స్డ్ టైమింగ్ లేకుండా చేసే పని ఎప్పుడు సక్సెస్ అవ్వదు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒకప్పటికి ఐఏఎస్ అవుతాను ఏదో ఒక రోజుకి. నేను ఒకప్పుడు చాలా గొప్ప, ఒకప్పుడు అంటే ఎప్పుడు 2222 సంవత్సరం. ఒకప్పుడు అంటే ఎప్పుడు? అట్లీస్ట్ ఆఫ్టర్ 50 years, how many of you believe that we all live here? ఈ రోజు నుంచి 57 సంవత్సరాల తర్వాత మనందరం ఎంతమంది ఇక్కడ ఉంటాం అవును తెలుసు, రైట్? 50 years ఎంత ఫాస్ట్గా గడిచిపోతే మీకు తెలుసు. అలాంటప్పుడు నేను ఒకప్పటికి అవుతాను, ఏదో చేస్తాను, ఒకరోజు ఇల్లు కట్టుకుంటాను, నాన్ సెన్స్ కదా ఇదంతా. యూ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్ టార్గెట్, ప్లాన్. పక్క ప్లాన్ వేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్లాన్, హార్డ్ వర్క్ ఆల్వేస్ ఈల్డ్ రిజల్ట్స్. మీ సక్సెస్ కూడా అంతే. సక్సెస్ రావాలంటే ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనం అన్ని అలా చేయలేం. ఇప్పుడు 100% వేసుకున్నాం అనుకోండి, మీరు 100% హార్డ్ వర్క్ పెట్టండి, దానిలో 10% సక్సెస్ అయినా చాలు. హార్డ్ వర్క్ మాత్రం 100% పెట్టాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి మా నాన్న నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. లివ్ లైక్ ఎ లైవ్ కరెంట్ బట్ నాట్ లైక్ ఎ డెడ్ కరెంట్. లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్, నాట్ లైక్ ఎ డెడ్ కరెంట్. వాట్ యు మీన్ బై దట్? మనుషులందరికీ ఒక సిండ్రోమ్ ఉంటుంది, కాంప్లసెన్సీ సిండ్రోమ్ అని. డూ యు నో దట్? విన్నారా? వాట్ యు మీన్ బై కాంప్లసెన్సీ? కాంప్లసెన్సీ అంటే ఏంటి అంటే, ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగము, ఒక ఎస్ఐ ఉద్యోగము, ఒక ఐఏఎస్ ఉద్యోగము, ఒక ఐపీఎస్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇంకా చాలు, హ్యాపీగా నేను బాగా ఎంజాయ్ చేద్దాం, లైఫ్ సెటిల్ అయిపోదాం, ఇంకా చాలు అనుకునేదే కాంప్లసెన్సీ సిండ్రోమ్. లైఫ్లో లాస్ట్ సెకండ్ వరకు, మనం చనిపోయే రోజు వరకు మనం వర్క్ చేయాలి, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. గాంధీ గారు ఒక మాట అన్నారు, లివ్ లైఫ్ యాజ్ ఇఫ్ యు ఆర్ డైయింగ్ టుమారో.
లెర్న్ లైక్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. నువ్వు ఎలా నేర్చుకోవాలంటే ఎప్పటికీ అసలు చావే లేదు అంత గొప్పగా నేర్చుకుంటూనే ఉండాలి. ఎలా బతకాలంటే ఇంకా రేపు అనేది లేదు, ఈరోజే ఇంటెన్స్గా బతకాలి అన్నట్టు బతకాలి. లివ్ లైక్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై టుమారో, లెర్న్ లైక్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. దీన్ని నేను నమ్ముతాను. ఇంటెన్స్ లివింగ్ అనే కాన్సెప్ట్ నేను నమ్ముతాను. ఇంటెన్స్ లివింగ్ అంటే ఒక 24 hours ని ఎంత ప్రొడక్టివ్గా వాడుకుంటే అంత ప్రొడక్టివ్గా. అంటే ఎవ్రీ 24 hours ఇస్ అ ప్యాకేజ్ గిఫ్టెడ్ టు యూ బై డెస్టినీ ఆర్ గాడ్. ప్రతి 24 గంటలు మీకు వచ్చిన ఒక ప్యాకేజ్. దానిలో రేపు చూద్దాంలే అని టైం వేస్ట్ చేస్తే కష్టం. ఆ రేపు అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, 50 years తర్వాత మనల్ని ఇక్కడ ఎంతమంది ఉంటారో ఎవరికి తెలియదు. ఇంకా 100 years తర్వాత ఎవరు ఉండరు. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్ కదా. అలాంటి చిన్న లైఫ్లో టైంని, మనల్ని, మన ప్లానింగ్ని ఇదంతా వృధా చేసేసి దేనికోసం ఎంపర్లాట, దేనికోసం పోరాటం, దేనికోసం ఈ డిప్రెషన్, దేనికోసం ఈ కంపారిజన్, దేనికోసం నీకు ఉన్నాయి నాకు లేవు అని ఆలోచన. ఎవరు శాస్త్రం? నిన్న హీరో కృష్ణ గారు చనిపోయారు కదా. చాలా మంది ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు, తర్వాత ఈయన ఎవరు కృష్ణ గారు, వీళ్ళందరూ వరుసగా నిల్చుని ఉన్నారు. అందరూ పూలదండలు చేతిలో ఉన్నాయి. ఆ ఫోటో దిగుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? వీఆర్ సెలబ్రిటీస్, వీఆర్ సూపర్ హీరోస్, వీఆర్ గ్రేట్ ఉంటుంది కదా. కానీ ఆ ఫోటోలో ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు లేరు. ఆ ఫోటో 30 ఏళ్ళ క్రితం దిగిందో 40 ఏళ్ళ క్రితం దిగిన ఫోటోలో ఒక్క వ్యక్తి కూడా లేరు. ఆ జనరేషన్ వెళ్ళిపోయింది. అంటే మన లైఫ్ ఎంత, దానిలో మనం ఎంత ఆలోచిస్తుంటాం, చాలా విషయాలు చెత్త బ్రెయిన్లో, రైట్? అందుకని మిగతా బ్యాడ్ థాట్స్, డిప్రెషన్ మోడ్ అన్ని పక్కన పెట్టి సక్సెస్ ఆ ఫెయిలా, అసలు సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి, అది కూడా పక్కన పెట్టి నీ 24 గంటలు ఎంత ఉపయోగంగా వాడుతున్నావు అంతే. దట్ షుడ్ బి ద క్రైటీరియా. బియాండ్ దట్ డోంట్ థింక్. నీ లైఫ్లో ప్రతి క్షణం ఎంత యూస్ఫుల్గా వాడుతున్నావు, నువ్వు అనుకున్న దానికోసం ఎంత యూస్ఫుల్గా వాడుతున్నావు, ఫలితం గురించి ఆలోచించద్దు. ఒకరు వచ్చిందో మంచిది, రాకపోతే ఇంకా మంచిది, ఇంకా బెటర్గా అవుతావు నీ లైఫ్లో. అండ్ నమ్మండి, ఒక ట్యాగ్ లైన్ ఉంటేనే గొప్ప అవుతారు అని. సమాజానికి గొప్ప కావచ్చు, మీకు కాదు. ఎప్పుడు మీకు ఏంటి తెలుసా, మీ పేరే ఒక ట్యాగ్ లైన్ అవ్వాలి, మీ పేరే ఒక బ్రాండ్ అవ్వాలి. యువర్ నేమ్ షుడ్ బి ఎ బ్రాండ్. మీకు గవర్నమెంట్ ఇచ్చే కానిస్టేబుల్ పోస్ట్, ఎస్ఐ పోస్ట్, ఐఏఎస్ పోస్ట్, ఐపీఎస్ పోస్ట్ బ్రాండ్ అక్కర్లేదు. అవి ఉంటే పోతాయి, రైట్? అవి ఉంటాయి, పోతాయి. అవి రాకపోయినంత మాత్రం మీరు తక్కువ కాదు. మీరు వర్క్ చేయకపోతే మీరు తక్కువ, మీకు ఆ డిసిప్లిన్ అలవాటు అవ్వకపోతే మీరు తక్కువ. మీరు ఏ రంగంలోకి వెళ్ళినా మీ బ్రాండ్ క్రియేట్ చేయగలిగితే మీరు గ్రేట్. అది రావాలంటే ఒక పద్ధతిలో ముందు మెచ్యూరిటీ, నాలెడ్జ్ పెంచుకోవాలి. అది రావాలంటే ఎక్స్టెన్సివ్ ప్రిపరేషన్ అవ్వాలి. అది రావాలంటే ఒక స్టెప్ ఎక్కాలి. ఆ స్టెప్ సక్సెస్. దానికోసం తప్పితే ఇది వస్తేనే జీవితం, ఇది లేకపోతే జీవితం కాదు నాన్సెన్స్ అది. ఓకే, సో ఫైనల్గా డెస్టినీ నమ్మండి. మీరు కష్టపడుతూ పోతే డెస్టినీ మీకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. పాల్ కోహెలా గొప్ప రచయిత ఒక మాట అంటాడు, ఇఫ్ యూ రియలీ వాంట్ టు అచీవ్ సంథింగ్, ఇఫ్ యూ రియలీ డ్రీమ్ టు గెట్ సంథింగ్, ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ యువర్ ఫేవర్. అంటే నువ్వు ఒక నిజంగా కావాలని పరితపిస్తే కలలు కంటే మొత్తం ఈ విషయం నీ కోసం ప్రయత్నం చేస్తాయి, నీ తరపున సపోర్ట్ చేస్తాయి. దట్ ఈస్ ద లైఫ్. అదే లైఫ్ అన్నమాట. ఓకే, సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సాధించడానికి ట్రై చేయండి. మిగతా ఎగ్జామ్స్ అన్నిటి కూడా పోరాడండి. కానీ అంతకంటే ముందు మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోండి. మనం ఎంత కష్టపడుతున్నామో మనకి ఎందుకు రావాలి, మన ఎగ్జామ్ కోసం ఎటువంటి టెక్నిక్, స్మార్ట్ వర్క్ చేస్తున్నామా, రాడ్ అండ్ హార్డ్ వర్క్ చేస్తున్నామా? 99% సివిల్స్ ఎందుకు పోతుంది తెలుసా? ఆ స్మార్ట్నెస్ లేక. 99% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకు పోతుంది తెలుసా? స్మార్ట్నెస్ లేక. స్మార్ట్నెస్. మీకు ఇంకొకరికి ఒకటే టైం, ఒకటి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒకటి 50th ర్యాంక్ వస్తుంది, ఇంకొకటి ర్యాంకే రాదు. ఎందుకు తేడా తెలుసా? స్మార్ట్నెస్, నాట్ ఇంటెలిజెన్స్, స్మార్ట్.
ఈజ్ వెరీ స్మార్ట్ అంటాం. స్మార్ట్నెస్ ఏం తెలుసా? చాలా ఫాస్ట్గా టెక్నిక్స్ నేర్చుకోగలరు, చాలా ఫాస్ట్గా ఎగ్జామ్కి అడాప్ట్ అవుతారు. లేకపోతే 10 ఏళ్ళు పట్టింది సక్సెస్ రావాలంటే. ఆ ఫాస్ట్నెస్ స్మార్ట్నెస్ నేర్చుకోండి, అయిపోతుంది స్టోరీ ఈజీగా. అండ్ ఒకటే దాన్ని పట్టుకుని మనం 70 ఏళ్ళు బతుకుతాం అనుకుందాం, ఒకటే దాన్ని పట్టుకుని 5 ఏళ్ళు 10 ఏళ్ళు వేస్ట్ చేసుకుంటాం టైం. అది చక్ ఇది కంప్లీట్ చేస్తే ఇంకొక దానిలో మీరు ఎక్సెల్ అవ్వచ్చు. ఒక ఎగ్జామ్ పెట్టుకుని, ఒక చిన్న ఎగ్జామ్ పెట్టుకుని జీవితాంతం గడిపే మాకండి, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ.